ప్రసాద్ సుదీర్ఘకాలం ఉద్యోగం చేసి ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేశారు. నగరంలోని కాలుష్యం, హడావిడి జీవితం చూసి అలసిపోయిన ఆయన తన శేష జీవితాన్ని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలని ఆశపడ్డాడు. అది ఆయన జీవితకాల కల. యావండి, మీ ముఖంలో ఇవాళ ఓ కొత్త ప్రశాంతత కనిపిస్తుంది. ఉద్యోగం ఉన్నప్పుడు ఎప్పుడు టెన్షన్తో ఉండేవాళ్ళు, ఇప్పుడు మీకు హాయిగా ఉందా? అవును శారదా, 30 ఏళ్లగా ఆ ఫైళ్లు, ఆఫీసు గొడవలతో చాలా అలసిపోయాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. కానీ మనసులో ఓ చిన్న కోరిక ఇంకా అలాగే ఉంది శారదా. మీ మనసులో ఏముందో నాకు తెలుసులేండి. మీరెన్నోసార్లు చెప్పేవాళ్ళుగా, మీ ఉద్యోగ విరమణ తర్వాత అడవికి దగ్గరగా ఒక పచ్చని వాతావరణంలో ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని. అదేనా మీ మనసులో ఉన్న ఆలోచన? అవును శారదా, ఈ నగర కాలుష్యంలో ఎంతకాలం బతికింది చాలు. నా రిటైర్మెంట్ బెనిఫిట్లన్నీ ఇంకొన్ని రోజుల్లో చేతికొస్తాయి. ఆ డబ్బుతో నగరానికి దూరంగా ఓ మంచి తోట, ఇల్లు కొనుక్కొని మనమంతా అక్కడే ఉండిపోదాం. ఈరోజు సాయంత్రం ఓసారి మన అబ్బాయిల్ని, కోడలని పిలిచి మన మనసులో ఉన్న మాట చెప్దాం. వాళ్ళేమంటారో చూద్దాం. అట్టాగేనండి. మన కోడలు అనామేక, అవని, అంజలి ముగ్గురు చాలా మంచోళ్ళు. మన కుటుంబం ఎప్పుడు కలిసే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు మీ నిర్ణయానికి ఒప్పుకుంటారు. ఇక ఆ రోజు సాయంత్రం వేళ హాల్లో కుటుంబ సభ్యులంతా సమావేశమయ్యారు. నాన్నా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, అదేంటి? అందరూ వినండి. నేను ఉద్యోగ విరమణ చేశానుగా, నాకొచ్చే రిటైర్మెంట్ సొమ్ముతో నగరానికి దూరంగా, అడవికి దగ్గరగా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కొనుక్కొని జీవించాలనుకుంటున్నాను. దానికి మీరేమంటారు? నాన్నా, మీ ఆలోచన చాలా బాగుంది. మీరు జీవితాంతం మా కోసం కష్టపడ్డారు. మీ శేష జీవితాన్ని మీకు ఇష్టమైన రీతిలో గడపటం మాకు సంతోషమే. అవును నాన్న, మేమెలాగూ ఇప్పుడు ఆన్లైన్లో పనులు చేసుకునే వీలుంది కదా, వర్క్ ఫ్రం హోమ్. మా ఆఫీసులకి కొంచెం దూరమైనా పర్వాలేదు. మీ సంతోషం కంటే మాకేది ముఖ్యం కాదు. కోడళ్ళరా, మీరేమంటారు తల్లి? మీకు నగర జీవితం వదిలి రావడానికి మరి ఇబ్బంది ఏం లేదుగా? లేదత్తయ్య, మావయ్య గారి ఆనందం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అయినా ప్రకృతికి దగ్గరగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అవునత్తయ్య, నేను కూడా అక్కడ వంటలకి తాజా కూరగాయలు దొరుకుతాయని ఆశపడుతున్నాను. నేను ఇప్పుడే ఆన్లైన్లో వెతకడం మొదలు పెడతాను అత్తయ్య. మంచి లొకేషన్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తాను. ఈ రోజుల్లో ఆన్లైన్లో అద్భుతమైన ల్యాండ్స్ దొరుకుతున్నాయి. శభాష్ అమ్మాయిలు, మీ అందరి ఆమోదం లభించిందిగా. రమేషు, సురేషు, అరుణు, మీరు మంచి ఏజెంట్లను గలవండి. అమ్మా కోడళ్ళు, మీరు ఆన్లైన్లో ఎతకండి. మంచిలు దొరికితే వెంటనే కొనేద్దాం. వారం రోజుల తర్వాత ఒకరోజు అంజలి చాలా ఉత్సాహంగా ల్యాప్టాప్ పట్టుకుని హాల్లోకి పరుగున వచ్చింది. అందరూ త్వరగా రండి, అద్భుతమైన లొకేషన్ దొరికింది. మామయ్య గారు, అత్తయ్య, ఒకసారి చూడండి. అవునా అంజలి, ఎక్కడ దొరికింది లొకేషన్? నగరానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ల్యాండ్ దొరికింది. ఆ ల్యాండ్ మధ్యలో ఒక అందమైన ఇల్లుంది. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఒక పాత గుహ ఉంది. ఆ పక్కనే ఒక జీవనది ప్రవహిస్తోంది. ఆ లొకేషన్ చూడ్డానికి అచ్చం కాశ్మీర్లా ఉంది మామయ్య గారు. అంజలి వాళ్ళందరికీ తన ల్యాప్టాప్లో ఆ లొకేషన్ చూపించింది. అబ్బా, నిజంగానే చాలా అందంగా ఉంది. నది పక్కన ఇల్లంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శారదా, ఇది నేను అచ్చం కళ్ళగన్న ఇల్లులాగే ఉంది. చుట్టూ కొండలు, పక్కనే నది, ప్రశాంతమైన వాతావరణం. రమేషు, వెంటనే ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడు. అలాగే నాన్న, ఇప్పుడే అతనికి కాల్ చేసి మాట్లాడతాను. రమేష్ ఆ ల్యాండ్ ఓనర్తో మాట్లాడగా అతను వెంటనే కలవటానికి ప్రసాద్ ఇంటికి వచ్చాడు. అతని పేరు సోమరాజు. ప్రసాద్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆ ఇల్లు, భూమి అమ్మాలని నాకస్సలు లేదు. కానీ మా అమ్మగారి ట్రీట్మెంట్ కోసం అర్జెంటుగా డబ్బులు కావాలి. అందుకే ఆ బంగారం లాంటి ఇంటిని చాలా తక్కువ ధరకే ఇచ్చేస్తున్నాను. సోమరాజు గారు, అంత అందమైన ఇల్లు, అంత పెద్ద ల్యాండ్ని ఇంత తక్కువ ధరకిస్తున్నారంటే అక్కడేమైనా సమస్య ఉందా? నది పక్కనుంది కదా, వర్షాకాలంలో వరదలు ఇబ్బంది ఏమైనా ఉంటుందా? అయ్యో లేదమ్మా, గత 30 ఏళ్లుగా అక్కడ ఒక్కసారి కూడా వరద నీరు పైకి రాలేదు. నా మాట నమ్మండి. అనామిక అక్క, నువ్వు ఎప్పుడు ప్రతిదానికి అనుమానిస్తావు. అయినా ఏదో ఆలోచించి మనం అంత అందమైన లొకేషన్ని ఎందుకు వదులుకుంటాం చెప్పు? అవునక్క, ఫోటోస్ చూస్తుంటేనే అంత బాగుందనిపిస్తోంది. ల్యాండ్ ఓనర్కి అర్జెంట్ కదా, అందుకే తక్కువ ధరకి ఇస్తున్నాడేమో. సరే, మీరందరూ బాగుంది అంటున్నారు కదా, నాకు సంతోషమే. కానీ డాక్యుమెంట్లు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. అనామిక, నువ్వెక్కువ ఆలోచిస్తున్నావు తల్లి. సోమరాజు గారు చాలా మంచివాళ్లాగా అనిపిస్తున్నారు. శారదా, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులన్నీ వచ్చాయిగా,
ఆ సొమ్ము మొత్తాన్ని సోమరాజు గారికిచ్చి ఈ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేద్దాం. సరే నాన్న, రిజిస్ట్రేషన్ పనులన్నీ నేను దగ్గరుండి చూసుకుంటానులేండి. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయింది. ప్రసాద్ కుటుంబం లగేజ్తో కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. మొదటి 2 వారాలు స్వర్గంలా గడిచాయి. పక్కనే ప్రవహిస్తున్న నది నీళ్లు, చల్లటి గాలి, ఆ పక్షుల కిలకిలా రావాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రసాద్ ఉదయాన్నే నిద్రలేచి నది ఒడ్డున నడుస్తూ చాలా ప్రశాంతత పొందాడు. కాని వర్షాకాలం ప్రారంభం కావటంతోనే అసలు కథ మొదలైంది. ఒక రాత్రి భయంకరమైన వర్షం కురుస్తుంది. హాల్లో ప్రసాదు శారద పడుకున్నారు. హఠాత్తుగా పైకప్పు నుంచి నీటి చుక్కలు పడ్డం మొదలైంది. ఆ నీళ్లు శారద మీద పడ్డంతో, యావండి లేగండి, పైకప్పు నుంచి నీళ్లు గారుతున్నాయి. ఏంటి శారదా, నీళ్లు గారుతున్నాయా? నాన్న, కిచెన్లో కూడా అంతా లీక్ అవుతుంది. అవని, అంజలి, త్వరగా గిన్నెలు తీసుకురండి. ఎక్కడైతే నీళ్లు పడుతున్నాయో అక్కడ పెట్టండి. బాబోయ్, ఇదే వీళ్ళు మామయ్య గారు. కొత్త ఇల్లు కొన్నామని ఆశపడ్డాం, సంతోషపడ్డాం. కానీ వర్షం పడితే ఇల్లంతా చెరువులా తయారవుతుంది. మావయ్య, ఒకసారి ఆ ల్యాండ్ ఓనర్కి కాల్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంజలి. అతను మనల్ని ఘోరంగా మోసం చేశాడు. ఈ పాత ఇల్లుకి పైన రంగులు వేసి కొత్త ఇల్లులా మనకి చూపించాడు. నాన్నగారి జీవితాంతం కష్టపడ్డ సొమ్మంతా వాడు తీసుకెళ్లాడు. దేవుడా, నా శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఆశపడ్డాను. కానీ నా కష్టార్జితం అంతా బూడిదలో పోసిన పన్నీరైందా? ఆ మోసగాడి మాటలు నమ్మి నా కుటుంబాన్ని రోడ్డును పడేశానా? మావయ్య గారు, బాధపడకండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. మోసపోయిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. వర్షం తగ్గాక దీనికి ఏదైనా రిపేర్ చేయిద్దాం. ఆ రోజు రాత్రి వాళ్ళకి కష్టంగా గడిచింది. కాని సమస్య అంతటితో ఆగలేదు. మరుసటి రోజు వర్షం తీవ్రత మరింత పెరిగింది. వర్షానికి పక్కనే ఉన్న నది ఉప్పొంగింది. నది నీరు వేగంగా ప్రవహిస్తూ ప్రసాద్ ల్యాండ్ మొత్తాన్ని ముంచేసింది. ఇల్లు కాస్త ఎత్తున ఉండటంతో ఇంట్లోకి ఆ నీరు రాలేదు. వాళ్ళకి నగరానికి వెళ్లే దారి కూడా లేకుండా పోయింది. నాన్న, బయట రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మనం ఇల్లు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆఫీసులకు కూడా వెళ్ళలేం. అవునన్నయ్య, అరుణ్ నేను ఈ రోజు నుంచి ఇంట్లోనే కూర్చొని వర్క్ ఫ్రం హోం చెయ్యాలని ఆఫీస్కి మెయిల్ పెట్టాం. కానీ మనకి ఇప్పుడు పెద్ద సమస్య ఒకటి వచ్చింది. ఇంట్లో కూరగాయలేవు. ఈ వరద నీటిలో మనం తిండి లేకుండా ఎలా బ్రతకాలి? అవునక్క, నిజంగానే. ఆ సమయంలో నదిలో వెళ్లే పడవ వాళ్ళు కొంతమంది కూరగాయలు తెచ్చమ్మటం మొదలుపెట్టారు. కాని వరద పరిస్థితిని ఆసరాగా చేసుకుని వారు విపరీతమైన ధరలడిగారు. కూరగాయలు కావాలా బాబు? టమాటాలు కిలో 200 రూపాయలు, మిరపకాయలు కిలో 150. ఏంటి అంత ధర? సిటీలో కూడా ఇంత ధర ఉండదు కదా. కావాలంటే తీసుకోండి మేడం, లేకపోతే లేదు. ఈ వరదల్లో పడవేసుకొని రావటం మాకు ఎంత కష్టమో మీకు తెలుసా? అవని, తప్పదు కదా. ప్రస్తుతానికి కొన్ని కూరగాయలు తీసుకో. అనామిక, మన దగ్గర ఉన్న డబ్బులని ఆ మోసగాడికి ఇచ్చేసాం. ఇప్పుడు మన దగ్గర రోజువారీ ఖర్చులకి కూడా డబ్బులు తక్కువగా ఉన్నాయి. ప్రతిసారి ఇంత ఎక్కువ ధర పెట్టి కూరగాయలు కొంటాం మన వల్ల కాదు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. మరుసటి రోజు ఉదయం వర్షం కొంచెం తగ్గింది. కానీ వరద నీరు అలాగే ఉంది. అనామిక నదివైపు చూస్తూ నిలబడింది. ఆమె కళ్ళు పక్కనే ఉన్న పాత గుహ మీద పడ్డాయి. వరద నీరు ప్రవహించటం వల్ల నదిలో ఉన్న అత్యంత సారవంతమైన ఒండ్రుమట్టి కొట్టుకొచ్చి ఆ గుహలోపల దట్టంగా పేరుకుపోయింది. అబ్బా, ఈ మట్టి ఎంత మెత్తగా సారవంతంగా ఉందో. నది నుంచి వచ్చిన ఒండ్రు మట్టి అంటే నత్రజని, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ సూర్యరశ్మి కూడా గుహద్వారం నుంచి కొద్దిగా లోపలికొస్తుంది. ఇక్కడ మనం కూరగాయలు నాటితే చాలా వేగంగా పెరుగుతాయి. అక్క, గుహ లోపలికి వెళ్తున్నావేంటి? అక్కడ పాములు, తేళ్లు ఉంటాయేమో. అయినా గుహలో కూరగాయలు పండించడం ఏంటక్క? ప్రపంచంలో ఎవరైనా గుహలో వ్యవసాయం చేస్తారా? అవునక్క, కూరగాయలు పండాలంటే గాలి వెలుతురు కావాలి కదా. చెల్లెల్లారా, ఈ గుహ పొడవు తక్కువ, లోపలికి వెలుతురు బాగానే వస్తుంది. గుహలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలకి నీటి కొరతుండదు. మన ఇంట్లో ఉన్న టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ విత్తనాలు తీసుకురండి. ఈ శ్రేష్టమైన మట్టిలో వాటిని నాటుతాను. కొన్ని రోజుల్లో ఫలితమేంటో మీకే తెలుస్తుంది. అక్క, ఇంకా ఎంతకాలం ఎక్కువ డబ్బుకి కూరగాయలు కొనాలి? మన దగ్గరున్న డబ్బులైపోతున్నాయి. మన కూరగాయలు కాసే సమయం వచ్చింది లాంజలి. అందరు నాతో రండి. ఈరోజు మనమంతా ఒకసారి ఆ గుహ వైపుకు వెళ్దాం. మీకొక సర్ప్రైజ్ ఉంది. గుహలో ఏముందమ్మా నామేక? అత్తయ్యగారు, మీరు కూడా నాతో రండి. గుహలో ఏముందో మీ కళ్ళతోనే చూదురుగాని. అందరూ కలిసి గుహ వైపు వెళ్లారు. గుహని చూడగానే అందరి నోళ్లు ఆశ్చర్యంతో వెళ్లబెట్టారు. గుహలోపల పచ్చని తోట కలకల్లాడుతుంది. అబ్బో, ఇదేం వింత శారదా, గుహలోపల ఎంత పెద్ద తోట! ఆ టమాటాలు చూడు, ఎంతెర్రగా పెద్దగా గాసాయో. అక్క, ఈ పచ్చిమిర్చులు ఎంత పొడుగా ఉన్నాయో చూడు. అసలు వీటిని ఒక్క పురుగు కూడా లేదక్కా. బెండకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. చూసారా,
ఈ గుహ లోపల ఉన్న ఒండ్రు మట్టి చాలా సారవంతమైంది. దీనివల్ల మొక్కలకు కావలసిన పోషకాలన్నీ లభించాయి. అంతేకాదు, గుహ పక్కనే ఉన్న నది అవతల వైపు ప్రజలకి కూడా కూరగాయల కొరత చాలా తీవ్రంగా ఉంటుందట. ఈ విషయం నాకు పడవ వాళ్ళు చెప్పారు. అవునదినా, నది అవతల వైపున్న గ్రామాల్లోని పంటలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. వాళ్ళకి కూరగాయలు అసలు దొరకటం లేదు. పట్నం నుంచి వచ్చే పడవలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరి మన దగ్గర ఇప్పుడు మన అవసరాల కంటే ఎక్కువ కూరగాయలున్నాయి కదా. ఈ తాజా కూరగాయల్ని మనం ఎందుకు నది అవతల వైపు ప్రజలకి అమ్మకూడదు? అలా చేస్తే వాళ్ళకి సహాయంగా ఉంటుంది, మనకి కొంత ఆదాయం వస్తుంది. అద్భుతమైన ఐడియా వదినా. ఈ కూరగాయల్ని ప్యాక్ చేసే బాధ్యత నేను అరుణ్ తీసుకుంటాం. నేను పడవ వాళ్ళని పిలిచి మన దగ్గర కూరగాయలున్నాయని చెప్తాను. గుహద్వారం దగ్గర నదిలో వెళ్తున్న పడవలు ప్రసాద్ ఇంటి దగ్గర ఆగుతున్నాయి. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి తాజా కూరగాయల్ని కస్టమర్లకు ఇస్తున్నారు. గుహలో పండిన కూరగాయల రుచి చాలా బాగుంది. దాంతో ఆ కూరగాయలకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ వచ్చింది. పడవల్లో వెళ్లే వాళ్ళంతా ఈ తాజా కూరగాయలు కొనటానికి క్యూ కట్టారు. అమ్మా, మీ కూరగాయలు చాలా అద్భుతంగా ఉన్నాయి తల్లి. నది అవతలి గ్రామంలో మీ కూరగాయల గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. గుహలో కూరగాయలు పండించే కోళ్లని మీకు పేరొచ్చింది తల్లి. కెమికల్స్ లేని స్వచ్ఛమైన కూరగాయలివి. రేపటి నుంచి మా దగ్గర తాజా తోటకూర, పాలకూర కూడా దొరుకుతాయి. అవును, ధర కూడా చాలా తక్కువ. కిలో కేవలం 50 రూపాయలే. ఈ వరదల్లో మమ్మల్ని చాలా తక్కువ ధరకే ఆదుకుంటున్నారు. మీ ముగ్గురికి చాలా పుణ్యం ఉంటుందమ్మా. చూశారా శారదా, ఆ ల్యాండ్ ఓనర్ మనల్ని మోసం చేసి పాత ఇల్లు అమ్మాడని బాధపడ్డాం. కానీ నా పెద్ద కోడలు అనామిక ఆపదని కూడా ఒక అవకాశంగా మార్చింది. ఈ పాత గుహే ఈరోజు మన కుటుంబానికి అన్నపూర్ణగా మారింది. అవునండి, అనామిక సంస్కారం, వివేకం మన ఇంటిని నిలబెట్టాయి. ఆ దేవుడు మనకి ఈ రూపంలో లక్ష్మీదేవినిచ్చాడు. కొన్ని వారాల తర్వాత వరద నీరు పూర్తిగా తగ్గిపోయింది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కానీ గుహలో కూరగాయల పంట మాత్రం ఇంకా ఫేమస్ అయిపోయింది. నదిలో బోటింగ్కి వచ్చే టూరిస్టులు చాలా మంది గుహతోట చూడ్డానికి రావటం ప్రారంభించారు. అప్పుడు అనామికకి మరో కొత్త ఆలోచన వచ్చింది. ఏవండి, మన గుహ పక్కన నది ఒడ్డున ఒక చిన్న తాటాకు వేదిక వేయండి. బోటింగ్కి వచ్చే పర్యాటకులు చాలా మంది ఆకలితో వస్తున్నారు కదా. టెంటా? అక్కడేం చేస్తావు అనామిక? మన గుహలో పండిన తాజా కూరగాయలతో, పచ్చని ఆకుకూరలతో వేడివేడి శాకాహార విందు పెడదాం. అవని చాలా బాగా వంట చేస్తుంది. అంజలి సర్వింగ్, మార్కెటింగ్ చూసుకుంటుంది. టూరిస్టులకి నది ఒడ్డున వేడివేడి భోజనం తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. అబ్బో, ఆలోచన చాలా బాగుందక్క. గుహలో పండిన వంకాయలతో నేను గుత్తి వంకాయ కూర చేస్తాను. నేనిప్పుడే మన గుహ రుచులు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానక్క. అనామిక అనుకున్నట్టుగానే జరిగింది. నది ఒడ్డున వెలిసిన ఆ చిన్న హోటల్కి పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. గుహలో పండిన తాజా కూరగాయలతో వండిన భోజనం రుచి చూడ్డానికి పట్నం నుంచి కూడా చాలా మంది జనం కార్లలో రావటం మొదలుపెట్టారు. అలా ప్రసాద్ గారిల్లు మళ్లీ వెలుగులతో నిండిపోయింది. మోసపోయిన బాధ నుంచి కోలుకొని ఒక గొప్ప ఆదర్శవంతమైన వ్యాపార కుటుంబంగా ఎదిగిన ఆ ముగ్గురు కోడళ్ల కథ నది అలల మీద నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అనామిక వివేకం, ఓర్పు ఆ కుటుంబానికి రక్షణ కవచంలా నిలిచింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ గారి కుటుంబంలో అనామిక పేద కుటుంబం నుంచి వచ్చిన పద్ధతి గల అమ్మాయి. రమేష్ సంపాదన తక్కువ కావటంతో వారు అత్తమామలతో కలిసి ఒక పెంకుటింటు లాంటి చిన్న రేకుల ఇంట్లో నివసిస్తూ ఉంటారు. కాని అవని, అంజలి ఇద్దరూ చాలా ధనిక కుటుంబాల నుంచి వచ్చినవారు. అనామిక చిన్న ఇంటి పక్కనే వారు ఒక పెద్ద విలాసవంతమైన బంగళాను కట్టుకుని విడివిడిగా లగ్జరీ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతస్తుల బంగళా ముందు అనామిక ఇల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. దీనివల్ల అవని, అంజలిలకు అనామిక అంటే కొంచెం చులకన భావం ఉండేది. ఓ రోజు ఉదయం అనామిక ఇల్లు ఊడుస్తూ ఉండగా పక్కనే ఉన్న పెద్ద బంగళా బాల్కనీలో నిలబడి అవని, అంజలి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. చూసావంజలి, మన పెద్దక్కయ్య అనామిక ప్రొద్దుటే లేచి ఆ చిన్న పెంకుటిల్లు తుడవడానికి ఎంత తిప్పలు పడుతుందో. మనలాగా ఒక పని మనిషిని పెట్టుకునే స్తోమత కూడా లేదు పాపం. అవునవని, అసలు ఆ చిన్న రేకుల గది లాంటి ఇంట్లో 4 మనుషులు, 2 పిల్లలు ఎలా ఉంటారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. పైగా ఈ రోజుల్లో కూడా ఆ పాతకాలపు పద్ధతులేమిటో. మన బంగ్లా చూడు ఎంత విశాలంగా ఉందో. ఏ గదికా గది ఏసీలు. అవని, అంజలి, శుభోదయం. కాఫీలు తాగారమ్మలు? ఇల్లు చిన్నదైనా మనసులు పెద్దగా ఉంటే చాలమ్మా. ఉన్నదానిలోనే తృప్తిగా బ్రతకడం మాకు అలవాటే కదా. అదేలే అక్కయ్య, లేని వాళ్ళు ఎప్పుడూ తృప్తి గురించే మాట్లాడతారు. కానీ ఈ సమాజంలో డబ్బు, పెద్ద ఇల్లు లేకపోతే ఎవరూ గౌరవించారు తెలుసా.
అయినా అక్కయ్య, నీ పిల్లలు హరీష్ నవ్యలు మా పిల్లలతో ఆడుకోవడానికి మా బంగ్లాలోకి వస్తే మా ఖరీదైన బొమ్మల్ని పాడు చేస్తారేమోనని నాకు కొంచెం భయంగా ఉంది. వాళ్ళకు కొంచెం చెప్పు, మా ఇంటి వైపు రాకుండా ఉండమని. సరేనమ్మా, పిల్లలు కదా అని మీ వైపు వచ్చారంతే. ఇకపై నేను వారిని మీ ఇంటికి పంపించనులే. మా చిన్న ఇంట్లోనే వాళ్ళు ఆడుకుంటారు. అదే వారికి ప్రపంచం. అలా అనామిక తన తోటి కోడళ్ల మాటలకు బాధపడిన ముఖంపై నవ్వు చెదరనివ్వకుండా తన పని తాను చేసుకుంటుంది. ఇంతలో ఇంట్లో నుంచి అత్తగారు శారద, మామగారు ప్రసాదు బయటకొస్తారు. అమ్మా అనామిక, ఏంటమ్మా పొద్దున్నే ఆ ఇద్దరితో మాటలు? వాళ్ళు ధనవంతులన్న గర్వంతో ఉన్నారు. వాళ్ళతో మనకెందుకు పోలిక? నా పెద్ద కోళ్ళ బంగారం అమ్మ. ఈ చిన్నింట్లోనే మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకుంటుంది. అవునమ్మా అనామిక, నా పెద్ద కొడుకు రమేష్ కొంచెం పేదవాడైనా నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చాకే మాకు ప్రశాంతత దక్కింది. ఆ పక్కనున్న బంగళాలు నా కొడుకులు సురేషు, అరుణు ఉన్నా వాళ్ళు కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రారు. డబ్బు వాళ్ళ కళ్ళు గప్పేసిందమ్మా. మావయ్య, అలా అనకండి. వాళ్ళు కూడా మనవాళ్లే కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. రమేష్ కష్టపడుతున్నారు. త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయి. అవునన్నా, అనామిక చెప్పింది నిజమే. నేను త్వరలోనే ఈ ఇంటిని బాగు చేయిస్తాను. ఈ వర్షాకాలం వచ్చేలోపు పెంకులు మార్పించి ఇల్లు గట్టిగా చేయించాలి. జాగ్రత్తరా నాయన, వర్షాకాలం వచ్చేలాగుంది. ఆకాశం చూడు, అప్పుడే మబ్బులు గమ్ముకుంటుంది. అలా అనుకుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ వాతావరణంలో మార్పొచ్చింది. చూస్తూ ఉండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. రాను రాను వర్షం తీవ్రత ఎక్కువైంది. అనామిక చిన్న ఇల్లు వర్షపు నీటితో తడవసాగింది. అప్పుడు అనామిక ఇంట్లో పిల్లలు హరీషు, నవ్య భయంతో ఏడుస్తూ అనామికని పట్టుకుంటారు. అమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఆ ఉరుముల శబ్దం చూడు, ఎంత భయంకరంగా ఉందో. ఇల్లు కూలిపోతుందా అమ్మా? అవునమ్మా, బయట మెరుపులు భయపెట్టేస్తున్నాయి. ఆకాశం బద్దలైపోతున్నట్లుగా ఉంది. నాకు భయం వేస్తుంది. భయపడకండి నాన్న, నేనున్నాను కదా. హరీష్, నువ్వు ధైర్యంగా ఉండాలి. నవ్వే చిన్నపిల్ల కదా, నువ్వే కదా తనకి ధైర్యం చెప్పాలి. నువ్వేడిస్తే తను ఏడుస్తుంది కదా. అమ్మ అనామిక, పిల్లల్ని జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళు. ప్రసాద్, మీరైనా పిల్లలకు ధైర్యం చెప్పకూడదు. బయట వర్షం చూస్తే ఘోరంగా పడుతుంది. అవును శారదా, వర్షం చాలా విపరీతంగా పడుతుంది. పైగా మన ఇల్లు నదికి దగ్గరగా ఉండటం వల్ల వరద నీరు కూడా ఊళ్ళోకి వచ్చేలాగా ఉంది. దేవుడా, మా పిల్లల్ని కాపాడయ్యా. అలా అనుకుంటూ ఉండగానే వర్షం మరింత పెరిగింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అనామిక పెంకుటిల్లు పాతది కావటంతో పైకప్పు నుంచి నీరు కారటం మొదలైంది. ఒక పక్క కుండపోత వర్షం, మరో పక్క వరద నీరు నెమ్మదిగా అనామిక ఇల్లెక్కి లోపలికి రావటం ప్రారంభమైంది. అత్తయ్య, మావయ్య, ఇటు చూడండి. తలుపుల కింద నుండి వరద నీరు లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడెలా? అయ్యో దేవుడా, నిజంగానే వరద నీరు లోపలికి వచ్చేస్తుందే. అనామిక, కంగారు పడబాకు తెల్లి. ముందు పిల్లల్ని మంచం పైకి ఎక్కించు. ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తులో పెట్టుకుందాం. రమేష్ ఇంకా పన్నుండి రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవటం లేదు. శారదా, నువ్వు అనామికకి సాయం చెయ్యి. నేను తలుపుల దగ్గర వరద నీరు రాకుండా బస్తాలు అడ్డు పెడతాను. అమ్మా, నీరు మన కాళ్ళ దగ్గరకు వచ్చేసిందమ్మా. నాకు భయంగా ఉందమ్మా. నవ్య కన్నా ఏడవకు తల్లి. తాతయ్య, నానమ్మ ఉన్నారు కదా. హరీష్, చెల్లి చేతిని గట్టిగా పట్టుకోరా. అత్తయ్య, నేను వంటగదిలోని సామాన్లు పైకి సర్దుతాను. మీరు కొంచెం ఆ బట్టలు పెట్టల్ని మంచంపై పెట్టండి. అలా అనామిక కుటుంబం కష్టకాలంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వరద నీరు మోకాలి లోతుకు చేరుకుంది. అనామిక తన అత్తమామలకు, పిల్లలకు ధైర్యం చెప్తూ లోపల హడావిడిగా నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తుంది. కానీ వర్షం తీవ్రత ముందు ఆమె ప్రయత్నం ఫలించటం లేదు. మరోపక్క పక్కనే ఉన్న ధనిక తోటికోడల బంగళాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పుడు మరోపక్క అవని, అంజలిల బంగళా గ్రౌండ్ ఫ్లోర్లోకి కూడా కొద్దిగా నీరు రావటం గమనించి వాళ్లు తమ భర్తలతో కలిసి హాయిగా టెర్రస్పై ఉన్న రేకుల షెడ్లోకి వెళ్ళిపోయారు. సురేష్, కింద కొంచెం నీళ్లు వస్తున్నట్లున్నాయి. అందుకే మనం లగేజ్ అంతా పైకి తెచ్చేసి ఈ టెర్రస్ పైన ఉన్న షెడ్లో హాయిగా కూర్చున్నాం. ఇక్కడ ఎంత వెచ్చగా ప్రశాంతంగా ఉందో కదా. అవునవని, మన బంగ్లా కాబట్టి సరిపోయింది. పై అంతస్తులో ఉన్న ఈ రేకుల షెడ్ చాలా సురక్షితంగా ఉంది. చలి బాగా వేస్తుంది. వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. అరుణ్, నువ్వు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయి. ఈ వర్షంలో మనమంతా కలిసి ఇక్కడ ఒక చిన్న పార్టీ చేసుకుందాం. బయట చల్లని గాలి, వేడివేడి సమోసాలు. అబ్బా, ఎంత బాగుందో. అవునంజలి, ఈ భారీ వర్షాన్ని ఎంజాయ్ చేయలే గానీ భయపడితే ఏమొస్తుంది? మ్యూజిక్ ఫుల్ సౌండ్లో పెట్టంజలి. అంజలి, అటు చూడు. మన తోటి కోడలు అనామిక ఇల్లు సగం నీళ్ళలో మునిగిపోయినట్లుంది కదా. పాపం, వాళ్ళు ఆ నీటిలోనే తిప్పలు పడుతున్నట్లున్నారు. వదిలే అవని, వాళ్ళకి మన బంగ్లా లాంటి ఇల్లు లేదు కదా. ఆ పాత ఇంట్లో అలాగే ఉంటారు మరి. మనమెందుకు వాళ్ళ గురించి ఆలోచించి
మన మూడు పాడు చేసుకోవాలి. మన ఎంజాయ్మెంట్ మనదే. పార్టీ స్టార్ట్ చేద్దాం రండి. అవును, వాళ్ళ గురించి మనకెందుకు? నాన్న అమ్మ కూడా వాళ్ళతోనే ఉంటున్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు. మనం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం. అలా అనామిక కుటుంబం కష్టకాలంలో ఉంటే తోడికోడలు అవని అంజలిలు వారి పరిస్థితిని గమనించినా కనీసం పట్టించుకోలేదు. మానవత్వం లేకుండా తమ టెర్రస్పై ఫుల్ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుకుంటూ పార్టీ చేసుకుంటున్నారు. మరోపక్క కింద అనామిక ఇంట్లో నీరు మరింత పెరిగింది. అత్తయ్య, మావయ్య, నీరింకా పెరిగిపోతుంది. కరెంటు కూడా పోయింది. పిల్లలైతే చలి కొనికిపోతున్నారు. అవునమ్మా అనామిక, నీళ్లు మన మంచం ఎత్తుకొచ్చి అత్తనే. నా జీవితంలో ఇంత పెద్ద వర్షాన్ని వరదని చూసింది లేదు తల్లి. అనామిక, నువ్వు పిల్లల్ని నీ భుజాలపై వేసుకో. శారదా, నువ్వు అనామికని గట్టిగా పట్టుకో. మనం ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రమేష్ ఎక్కడున్నాడో ఏంటో, వాడొస్తే మనకి కాస్త ధైర్యంగానన్నా ఉండిద్ది. మావయ్య, రమేష్ గారి గురించి కంగారు పడకండి. ఆయన ఎక్కడున్నా సురక్షితంగానే ఉంటారు. మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే ఎలాగోలా గడపాలి. పిల్లలు, మీరు ఆ పెద్ద టేబుల్పై కూర్చోండి. నేను మా అమ్మ ఇక్కడే నిలబడతాం. అమ్మా, నీ కాళ్ళు నీటిలో నానిపోతున్నాయి కదమ్మా, నీకు చలి వేయట్లేదా? లేదులే నాన్న, మీరంతా క్షేమంగా ఉంటే నాకు చలివేయదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ వరద నీరు త్వరలోనే తగ్గిపోతుంది. ఆ రాత్రంతా అనామిక కుటుంబానికి నరకప్రాయంగా మారింది. చలి, భయం, ఆకలి ఉన్నా అనామిక ఒక్క క్షణం కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అత్తమామలని ఓదారుస్తూ పిల్లల్ని తన గుండెలకు హత్తుకుంటూ ఆ వరద నీటితో పోరాడింది. మరోపక్క పక్క బంగ్లాలో అవని అంజలిలు తమ పార్టీ పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. వరద నీరు నెమ్మదిగా ఓడిపోవటం ప్రారంభమైంది. అనామిక ఇంటి నుంచి నీరంతా బయటకు వెళ్ళిపోయింది. కాని ఇల్లంతా బురదమయంగా మారింది. అనామిక, నాన్న, అమ్మా, మీరంతా బాగున్నారా? రాత్రంతా వరదలో చిక్కుకుపోయాను. రోడ్లు మూసేయటం వల్ల రాలేకపోయాను. రమేష్, మీరొచ్చారా? మేం బానే ఉన్నాము. మీ తల్లిదండ్రులు, పిల్లలు సురక్షితంగానే ఉన్నారు. దేవుడి దయవల్ల ఈ గండం గట్టెక్కాం. అవును రమేష్, అనామికే మా ప్రాణాలుగా పడింది. రాత్రంతా నిద్రపోకుండా పిల్లల్ని, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంది. తను లేకుంటే మేము ఈ వరదలో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం రా. రమేషు, నీ భార్య ఈ ఇంటికి మహాలక్ష్మిరా. రాత్రంతా మోకాలలోతు నీటిలో నిలబడి మమ్మల్ని కాపాడింది. అది వినగానే రమేష్ కన్నీళ్లతో అనామికని చూశాడు. ఆ బురద ఇల్లు చూసి అతనికి బాధేసింది. ఇంతలో సురేష్, అరుణ్, అవని, అంజలిలు తమ బంగళా నుంచి కిందకి దిగి బయటకొచ్చారు. వారి ఇల్లు ఎత్తులో ఉండటం వల్ల వారికి ఎలాంటి నష్టమూ జరగలేదు. కానీ పక్కనే అనామిక ఇల్లు దారుణమైన స్థితిలో ఉండటం, అనామిక కుటుంబం బురదలో నిలబడి ఉండటం వారు చూశారు. అంజలి, అచ్చుడు, అనామిక అక్కయ్య ఇల్లంతా బురదైపోయింది. రాత్రంతా వాళ్ళు ఎంత నరకం అనుభవించారో కదా. అవునవని, మనమేమో హాయిగా ఎంజాయ్ చేసాం పైన. కానీ అత్తయ్య, మావయ్య కూడా ఆ బురదలోనే ఉండిపోయారు. మనకు కనీసం వాళ్ళని బంగ్లాలోకి పిలవాలన్న ఆలోచన కూడా రాలేదు. మన స్వాదం చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. అవునరుణ్, మన అన్నయ్య రాత్రి లేకపోయినా వదినొక్కతే ఉండి అమ్మా నాన్నల్ని కాపాడుకుంది. మనం కొడుకులు అయిండు కూడా కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. పదండి, వెళ్ళి మాట్లాడదాం. మనం చేసింది చాలా పెద్ద తప్పు. అలా అంటూ నలుగురు నెమ్మదిగా అనామిక ఇంటి గుమ్మం దగ్గరికొచ్చారు. అక్కడ శారదా ప్రసాదులు కోపంగా బాధతో వారి వైపు చూశారు. ఎందుకు వచ్చారా ఇక్కడికి? మీ పెద్ద బంగ్లాలో రాత్రంతా హాయిగా నిద్రపోయారుగా. ఇక్కడ మీ అమ్మ, నాన్న నేలలో మునిగిపోతుంటే కనీసం ఒక్కసారినే వచ్చి చూశారా? డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి మీకు. అనామిక పేద ఇల్లని చూలకనగా చూశారు. కాని రాత్రి తను చూపించిన గుండె ధైర్యం, సంస్కారం మీ ఇద్దరి కోడళ్ళ దగ్గరుందా? అక్కయ్య, మమ్మల్ని క్షమించక్కయ్య. మేము డబ్బు గర్వంతో చాలా తప్పుగా మాట్లాడాం. రాత్రి నువ్వంత కష్టంలో ఉంటే మేమేమో పైన పార్టీ చేసుకున్నాం. నిర్లక్ష్యంగా ఉన్నాం. క్షమించక్క. అవునక్కయ్య, తోటికోడల మైండ్ కూడా కష్టకాలంలో నీకు తోడుగా నిలబడలేకపోయాం. అత్తయ్య, మావయ్య, మీ వల్లే బతికారు వాళ్ళు కూడా. మా తప్పు మాకు తెలిసింది. ప్లీజ్ అక్క, మమ్మల్ని క్షమించు. అవుని, అంజలి, బాధపడద్దు. తోటికోడల మధ్య చిన్న చిన్న గొడవలు, పంతాలు సహజమే. కానీ కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, నాకదే చాలు. అవును తమ్ముళ్ళు, వదినలు, బంధాలు, అనుబంధాలు డబ్బుతో రావు. మనం కలిసుంటేనే కుటుంబానికి అందం. అన్నయ్య, ఇకపై మేము ఇలాంటి తప్పు చేయం. అందరం కలిసిమెలిసి ఉందాం. ముందు ఈ బురద ఇంటిని వదిలేసి మీరంతా మా బంగ్లాలోకి రండి. అవునమ్మా, మనమంతా ఒకే ఇంట్లో కలిసిందాం. అనామిక వదిన ఈ ఇంటికి పెద్ద కొడలు. వదిన మాటకి మేమెప్పుడు ఎదురు చెప్పాం. అనామిక, చూసావా తల్లి, నీ ఓపికే ఈరోజు నీ తోటికోడల మనసులను మార్చింది. అత్తయ్య, వర్షం వెలిశాక ఆకాశంలో ఇంద్రధనస్సు వచ్చినట్లు ఈ వరద కష్టం మన కుటుంబంలో ఐక్యత అనే వెలుగు నింపింది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి అత్తయ్య.
ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది. అలా అనామిక తన సహనంతో మంచితనంతో వరద కష్టాన్ని జయించటమే కాకుండా తన ధనిక తోటికోడళ్ల మనస్సుల్ని గెలుచుకుంది. ఆ రోజు నుంచి అవని అంజలీలు అనామికను ఎంతో గౌరవిస్తూ ముగ్గురు తోటికోడళ్ళు అత్తమామలతో కలిసి ఆ పెద్ద బంగళాలు ఎంతో సంతోషంగా ఐక్యంగా జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.